ప్రతిరోజు ఒక బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివలింగాన్ని పాలతో అభిషేకించేవాడు. ఎంతో భక్తితో ఓం శంభో శంకర అంటూ పూజించేవాడు. ఒకరోజు బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి పాలను తీసుకొని గుడికి వెళ్తున్నప్పుడు ఆ బ్రాహ్మణునికి భిక్షకుడు ఎదురయ్యాడు. ఎంతో అలసిన శరీరంతో పొడిబారిన పెదాలతో ఇలా అన్నాడు, స్వామి, ఆ పాలను నాకు ఇవ్వండి. 3 రోజుల నుండి నాకు ఆహారం లేదు, ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎంతో కోపంతో, ఈ శివుని అభిషేకానికి ఉపయోగించే పాలు నీకు ఇవ్వడానికి కాదు, భగవంతుని కీర్తిని కాదనగలవా నువ్వు? భిక్షకుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, శివుడు అందరిలోనూ ఉన్నాడు అని బ్రాహ్మణుడు వినకుండా వెళ్లిపోయాడు. బ్రాహ్మణుడు పూజ చేసుకొని ఆ రాత్రి నిద్రపోయాడు. బ్రాహ్మణునికి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ బ్రాహ్మణ, నువ్వు ప్రతిరోజు నాకు పాలను అర్పిస్తావు అని నేను ఈ రోజు మానవ రూపంలో నిన్ను నేను స్వయంగా పాలు అడిగాను, కానీ నువ్వు నాకు ఇవ్వలేదు. బ్రాహ్మణుడు ఎంతో భయంతో, నేనెంతో తప్పు చేశాను, మిమ్మల్ని నేను గుర్తుపెట్టలేకపోయాను, నన్ను క్షమించండి అన్నాడు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, భక్తి కేవలం శిల రూపానికే కాకుండా జీవ రూపానికి కూడా అవసరం. నాలో జీవిస్తున్న ప్రతి జీవికి నీ ప్రేమ సహాయం చాలా ముఖ్యం. బ్రాహ్మణుడు కన్నీళ్లతో తలదించుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణునికి అర్థమైంది, భక్తి అంటే మానవత్వం, పూజ అంటే సేవే. నిజమైన భక్తి అనేది విగ్రహానికి చేసే పూజలో ఉండదు, దేవుడు నివసించే ప్రతి ఉదయంలోనూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.